అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ జోనల్కి సంబంధించి పర్టికులర్గా మన వాల్తేర్ డివిజన్ వైజాగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను ఒక విషయాన్ని అయితే క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నా. మనకి అక్టోబర్లో జరిగిన అప్రెంటిస్ మేళాలో ఎవరైతే ఆఫ్లైన్లో వెళ్ళి అప్లై చేశారో మెగా మేళకి అప్రెంటిస్ మేళకి వాళ్ళందరినీ కూడా అప్రెంటిస్‌షిప్ ఆల్రెడీ జాయినింగ్స్ కూడా అయిపోయినాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. అవి పోగా మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికైతే వెళ్ళి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడ ఇది వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీకు ఒక లింక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 7వ తారీఖు ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో కొన్ని రోజులు లేట్ అయింది, ఎందుకంటే అఫీషియల్గా అయితే వాళ్ళు వెబ్సైట్లో అప్డేట్ చేయలేదన్నమాట. రీసెంట్గానే అప్డేట్ చేశారు, నిన్ననే అప్డేట్ చేశారు. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 7వ తారీఖు 3వ నెల, ఓపెనింగ్ వచ్చేసి 8వ తారీఖు. ఆల్రెడీ ఫిబ్రవరి 8న అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మీరు మార్చ్ 7th వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది, సాయంత్రం 7 గంటల వరకు అయితే మాత్రమే. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే నేను మీకు సింపుల్ మోడ్లో చెప్తా చూడండి. మీకు 10th క్లాస్ మార్క్స్ ప్లస్ ఐటీఐ మార్క్స్ ఈ రెండింటిని కంబైన్ చేసి, అంటే పర్సంటేజెస్ని కంబైన్ చేసి, ఇప్పుడు 10th క్లాస్లో మీకు ఒక 70% వచ్చింది అండ్ ఐటీఐలో ఒక 80% వచ్చింది. ఈ రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తే అది మీ మెరిట్ పర్సంటేజ్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారో చూసుకొని అందులో కట్ ఆఫ్కి చెక్ చేసుకొని వాళ్ళైతే రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్. ఓకే, మీకు అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటాం. మీ 10th క్లాస్ పర్సంటేజ్ ప్లస్ ఐటీఐ పర్సంటేజ్ రెండు కంబైన్ చేసి దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మీ పర్సంటేజ్ అనేది వస్తుంది. మొత్తం మనకి క్యారేజ్ వర్క్షాప్తో కలుపుకొని మనకి మొత్తం ఇందులో మనకి 4 ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. ఒకటేమో క్యారేజ్ వర్క్షాప్లో 190 పోస్టులు, అలాగే కుద్రా రోడ్లో 237, వాల్తేర్ డివిజన్లో 243 హైయెస్ట్గా, అండ్ సంబల్పూర్ డివిజన్లో మనకి 66. ఇలా మొత్తం మనకి 756 వేకెన్సీలను అయితే వీళ్ళు అప్రెంటిస్ ద్వారా 1 year ట్రైనింగ్ అయితే భర్తీ చేయనున్నారనమాట. సో ఇవి మీరైతే చెక్ చేసుకోండి. క్యారేజ్ వర్క్షాప్ కానివ్వండి, అండ్ భువనేశ్వర్ జోన్కి సంబంధించి కానీ, లేదా కుద్రా రోడ్కి సంబంధించి కానీ, సంబల్పూర్ కానీ నేను పర్టికులర్గా నేను చెప్దాం అనుకుంటుంది, ఎవరైతే మన క్యాండిడేట్స్ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో మీరు మ్యాక్సిమం వాల్తేర్ డివిజన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వైజాగ్లో ఈవెన్ భువనేశ్వర్తో కంపేర్ చూసుకున్నట్లయితే వైజాగ్ అనేది చాలా బెటర్, ఫెసిలిటీస్ అవి కూడా బాగానే ఉంటాయి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నాకైతే ఆ క్లారిటీ అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకి ఫిట్టర్ వచ్చేసి అత్యధికంగా 102 వేకెన్సీలు, అలాగే వెల్డర్ వచ్చేసి 94, టర్నర్ 11, ఎలక్ట్రీషియన్ 50, మిస్టెస్ట్ వచ్చేసి 4, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 4, డ్రాఫ్ట్మెన్ సివిల్ 1, రిఫ్రిజిరేటర్ R&AC 1, అలాగే వైర్మెన్ 10, కార్పెంటర్ వచ్చేసి 9, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి 4, ప్లంబర్ వచ్చేసి 7, మ్యాసన్ వచ్చేసారు. ఇలా మొత్తం 263 వేకెన్సీలను అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు. ఇందులోనే కంబైన్డ్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో మనకి 11 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 8 పోస్టులు అయితే రిజర్వ్ చేశారు. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ వీళ్ళు కానీ అప్లై చేయకపోతే ఆ వేకెన్సీలు కూడా ఇందులోనే భర్తీ అవుతాయి. సో తప్పకుండా మీరైతే అప్లై చేయండి. తక్కువ వేకెన్సీలు ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయైతే ఆలోచించుకోండి. మీరు కంపల్సరీగా మ్యాక్సిమం, అంటే మీకు పర్సంటేజ్ మీకు నమ్మకం ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా వాల్తేర్ డివిజన్కి అప్లై చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏవైతే మనకి 4 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అందులో ఏదో ఒక్క డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి బాగా తెలివిగా ఆలోచించే నిర్ణయం అయితే తీసుకోండి. ఇప్పుడు ఫిట్టర్ కానివ్వండి, లేదా వెల్డర్ కానివ్వండి, మీరు హ్యాపీగానే అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ కానీ మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వేకెన్సీ వైజ్ కొద్దిగా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోండి. మిగతా ఈ ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఏవైతే 50+ వేకెన్సీలు ఉన్నాయో మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి. మీరైతే ఏం కంగారు పడాల్సిన పని లేదు. పర్సంటేజ్ కొద్దిగా మీరు చెక్ చేసుకోండి. ఎలా అంటే 10th క్లాస్ ప్లస్ ఐటీ పర్సంటేజ్ రెండు కలిపి 85 కన్నా ఎక్కువ వస్తే మీరు తప్పకుండా దీనికైతే అప్లై చేయండి. 90 అబవ్ వస్తే మీరు చూసుకోవాల్సిన లేదు, మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మీరు 15 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే 24 years మధ్యలో ఉండాలన్నమాట. ఒకవేళ ఎంతకన్నా ఎక్కువ ఉంటే మీకు SC/ST వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే 10 years అబౌవ్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అంతే 10 years. ఇది స్టాండర్డ్ ఫిట్నెస్ ఇవన్నీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి నేను ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా వస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫీజ్
పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే మీరు 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అనమాట, నాన్ రిఫండబుల్. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మినహాయింపు అయితే మనకి ఇచ్చారు, ఉమెన్కి కూడా. ఓన్లీ ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే ఆ 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే మీకు తెలుసు కదా, 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేస్తేనే మనం అప్రెంటిస్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి అదైతే చెక్ చేసుకోండి. అలాగే అప్లై విషయానికి వచ్చినట్టయితే ఎలా అప్లై చేయాలి అనేసి మనకి ఈ వెబ్సైట్లో ఆల్రెడీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. భువనేశ్వర్ జోన్కి సంబంధించిన వెబ్సైట్ ఇదే, rrcbbs.org.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. 100 రూపాయల ఫీజు కూడా అందులోనే పే చేయాల్సి ఉంటుంది. అందులో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వెళ్ళిపోతే మీరు అనేది కంప్లీట్ చేస్తారు, నో ఇష్యూస్ అనమాట. అలాగే స్టైఫండ్ విషయానికి వచ్చినట్టయితే 1 year క్యాండిడేట్స్కి అయితే 7,900 ఆర్ 7,986 రూపాయలు అనుకుంటాను. అలాగే 2 years క్యాండిడేట్స్కి అయితే ఇంకొక 1000 పెరుగుతుంది, 8,986. 86 చిల్లర ఎంతనే తెలియదు, అరౌండ్ మీకు ఇంతే. 1 year ట్రేడ్ వాళ్ళకి అయితే 8,000 లోపు వస్తుంది, 2 years ట్రేడ్ వాళ్ళకి అయితే 9,000 లోపు వస్తుంది అనమాట శాలరీ. ప్రజెంట్ అయితే మనకి అప్రెంటిస్ వేజెస్ అనేవి అలాగే ఉన్నాయి. ఇంకా అగ్రిమెంట్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1 year మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది, అంతగా నెక్స్ట్ ఉండే ఛాన్సెస్. మీరు ఏ రోజు అయితే జాయిన్ అవుతారో ఆ రోజు ముందు రోజు అంటే నెక్స్ట్ ఇయర్ అదే రోజు వరకు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి మనకి ఇలా ఆల్రెడీ కూడా మనకి ఇదే పీడిఎఫ్లో కింద ఒక లింక్ కూడా ఇచ్చారనమాట, ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు. మీరు మెరిట్ సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి మీరు మెడికల్ చెకప్ చేయించుకొని డాక్టర్ చేత సీల్ అండ్ స్టాంప్ వేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మామూలే. ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, కానీ అంటే ఇక్కడ వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెర్ఫామ్ ఇచ్చారో అదే పెట్టాలేమో అని చెప్పేసి అవి అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే ఓబీసీ ఉందో అది పెట్టేసేయండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా అంతే, వాళ్ళు ఏది ఇచ్చారో అదే పెట్టాలి అలా అని అయితే రూల్ ఏం లేదు. మీ దగ్గర ఏదైతే ఉందో అదైతే పెట్టండి, నో ఇష్యూస్. ఇది మెడికల్ సర్టిఫికేట్ అనమాట. దీన్ని మీరు ఇప్పుడైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కదా, అప్పుడైతే మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఏదైనా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే మీరు చూపించుకోవాల్సి ఉంటుంది అనమాట. అక్కడ మినిమం అసిస్టెంట్ సివిల్ సర్జన్ చేత మీరు సర్టిఫై చేయించుకొని ఆయన సీలు, ఆయన స్టాంపు, ఆయన సిగ్నేచర్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్. తప్పకుండా అయితే నేను చెప్పేది అయితే ఒకటి, దీనికి సంబంధించి మీరు వాల్తేర్ డివిజన్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ పర్సంటేజ్ కానీ అబౌవ్ 85 అయినా కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ లో, కానీ 90+ ఉంటే మాత్రం తప్పకుండా వాల్తేర్కి అప్లై చేయండి, మీకు వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. అలాగే ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.